కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బడుగు బలహీన వర్గాల వంచనలో జగన్ మహాగణుడని ఎద్దేవా చేశారు. గృహ నిర్మాణం పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇళ్ల కలలు నెరవేరకుండానే అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అగ్రవర్ణాలతో వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో, ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచించేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.